బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కోసం ఫ్రంట్ పార్ట్ సరిగ్గా కట్ చేసామా లేదా అనే డౌట్ ఉంటుంది కదండి. అలాంటి వారి కోసం ఈ వీడియో. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని తీసుకుని మనం ఎక్కడైతే డాట్స్ వేయాలనుకుంటున్నామో అక్కడ ఇలా మార్కింగ్ చేసుకోండి. కొంతమంది 2 ఇంచులకు మార్క్ చేస్తారు, కొంతమంది 3 ఇంచులకు మార్క్ చేస్తారు. నేనైతే మొత్తం 3 ఇంచులకు కలుపుకొని ఇలా మార్కింగ్ అనేది చేసుకున్నానండి. తర్వాత బ్లౌజ్ బ్యాక్ సైడ్ పార్ట్ని తీసుకోండి. నేను ఈ బ్లౌజ్కి సైడ్ ఖర్చుల కోసం 1.5 ఇంచులు తీసుకున్నానండి. బ్లౌజ్ బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా, దానికోసం 1 ఇంచు తీసుకున్నాను. రెండింటిని ఇలా వీడియోలో చూపించినట్టు మార్కింగ్ చేసేసుకోండి. తర్వాత టేపుని తీసుకుని బ్లౌజ్ బ్యాక్ సైడ్ పార్ట్ని ఇలా కొలవండి. ఇక్కడ నుంచి ఫస్ట్ గీత ఏదైతే ఉందో అక్కడ వరకు కొలవండి. ఎంత వచ్చిందో చూడండి. నాకు 7.5 ఇంచులు వచ్చింది. అంటే నడుము కొలతలో 4వ భాగం నాకు 7.5 ఇంచులు. కాబట్టి మీకు కూడా అక్కడ మీరు ఎంతైతే నడుము కొలత తీసుకున్నారో దాంట్లో 4వ భాగం ఖచ్చితంగా అక్కడ సరిగ్గా రావాలి. తర్వాత నేను 1.5 ఇంచులు సైడు ఖర్చుల కోసం ఫ్రంట్ పార్ట్లో కూడా ఇలా మార్కింగ్ చేశాను. తర్వాత మనం షేప్ బెల్ట్ వేస్తాం కదండి. షేప్ బెల్ట్ ఎక్కడి వరకు అయితే మనం జాయింట్ చేస్తామో అక్కడ ఇలా మార్కింగ్ చేసుకోండి. తర్వాత నడుము కొలత 4వ భాగం 7.5 ఇంచులు అని చెప్పాను కదండి. అది ఎలా కొలవాలంటే ఈ సైడ్ ఖర్చులు ఉంది కదా, ఆ సైడ్ ఖర్చులు ఈ మధ్యలో మనం వేసే డాట్స్ ఈ 2 తీసేగా మనం ఈ ఎక్కడి వరకు అయితే షేప్ బెల్ట్ వేస్తామో అక్కడి వరకు కొలిస్తే కరెక్ట్గా 7.5 ఇంచులు అనేది రావాలండి. మీకు అర్థం అవ్వడం కోసం మళ్ళీ చెప్తున్నాను వినండి. మధ్యలో మనం ఏదైతే డాట్ వేసామో అది ఆ వెడల్పుని తీసేయండి. సైడు ఖర్చు భాగం కూడా తీసేయండి. తీసేయగా మనం షేప్ బెల్ట్ ఎక్కడి వరకు అయితే వేస్తామో అక్కడి వరకు కొలిస్తే 7.5 ఇంచులు రావాలండి. అలా వస్తే మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఈ 7.5 ఇంచులకి ఇంకొక 1/4 ఇంచు ఎక్కువ వచ్చినా పర్వాలేదండి. ఎందుకంటే మనం ఎలాగైనా హుక్స్ పట్టి కానీ కాజా పట్టి కానీ వేస్తాం కాబట్టి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.